జగిత్యాల జిల్లాలో మిర్చి ధర కలకలలాడుతోంది. పత్తి ధర మాత్రం వెలవెలబోతోంది. పత్తి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న ధర మాత్రం దయనీయ పరిస్థితిలో ఉంది. మిర్చి సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2 ఏళ్లుగా మిర్చి ధరలు కొంతమేరకు అనుకూలంగానే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో పత్తి ధరలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. ప్రకృతి సహకరించకపోగా పంటల సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యాన దిగుబడి పడిపోయింది. దీనికి తోడు ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. జిల్లాలో సుమారు 20,000 ఎకరాల్లో పత్తి, 1,600 ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకే ఒక CCI పత్తి మిల్లు వెల్గటూరులో ఉంది. క్వింటాల్ పత్తికి MSP 7,023 రూపాయల రేటుతో కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ప్రకారం ప్రైవేటు వ్యాపారులు 6,500 నుంచి 6,800 మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు తక్కువ రేటుకు పంట అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడి ఏం వెళ్తలేదు, రేట్లు డౌన్ ఉన్నాయి బాగా. నీడు 10,000 చిల్లర ఉన్నాయి, 7,200 300 అంటున్నారు. ఇప్పుడు అంత పెట్టుబడి అంతా కైకిలు ఏం రెండుతలేదు, అంత లాస్ ఉన్నది పైన. అంత ఏం నీడు 20 క్వింటాలు వెళ్ళేది, 5 క్వింటాలు వెళ్ళింది, ఏం లాభం లేదు. ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న రేటుతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు పత్తి రైతులు. 7,000 స్టార్టింగ్ నుంచి 9,200 దాకా పోయింది గత సంవత్సరం. ఈ సంవత్సరం స్టార్టింగ్ 60 నుంచి 64 పడిపోయింది. గత్యంతర లేని పరిస్థితిలో ప్రైవేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది. పెట్టుబడులు చాలా ఎక్కువ ఉన్నాయి. కైకిలి 200 నుంచి 220-40 దాకానే వస్తుంది. పెట్టుబడి అప్పు తీసుకొచ్చే పెట్టినాం, వెళ్ళే పరిస్థితి లేదు, ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కటింగ్లు దానికోసమే ఇక్కడ ప్రైవేట్లో అమ్మవలసి వస్తుంది. మల్లాపూర్, కదలాపూర్, మేడిపల్లి, బీర్పూర్, సారంగపూర్ మండల్లో ఎక్కువగా రైతులు మిర్చి పంట పండిస్తుంటారు. ఈ మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన పంటను స్వయంగా రైతులే గ్రామాల్లో తిరుగుతూ కిలో 300-350 రూపాయలకు అమ్ముకుంటారు. దీంతో వారికి మిర్చి పంట లాభాలు తెచ్చి పెడతాయంటున్నారు. ఈ మార్కెట్కి వెళ్తున్నాడు 20,000 దాకా పోతుంది. మనకు దీనివల్ల మనం సొంతంగా మార్కెట్ చేస్తే 30,000 వస్తుంది, అదనంగా 10,000 వస్తుంది. ఈసారి మాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణం ఉన్నా మేము మందులు యూజ్ చేసిన తర్వాత కొద్దిగా రికవర్ అయిపోయింది. తక్కువ వచ్చినా కూడా ఈ మిగతా పంటల మీకెళ్ళి మిర్చి పంట చాలా లాభసాటిగా ఉంది. ఒకవేళ పంట మంచిగా వచ్చి దిగుబడి 20 క్వింటాలు వచ్చి రేటు 250 నుంచి కేజీకి, క్వింటాల్కు 25,000 28,000 ఇట్లా తలిగితే దాదాపు 1,00,000 రూపాయలు వస్తాయి ఒక ఎకరానికి. ఇక అన్ని పంటల కన్నా ఇది బెస్ట్ ఇక నాకు అనిపిస్తుంది. ఒకవేళ దేవుని అన్ని వాతావరణం అనుకూలించి దేవుడు అనుకూలిస్తే 20 క్వింటాలకి ఇట్లా వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇక వరి కన్నా బెస్ట్. ఇక నేను నా మిగతా ఇంకొక 5-6 ఎకరాల ఇప్పుడు ఎకరం వేసిన ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా మిగతా నాకున్న 5-6 ఎకరాల పొలాన్ని చూత ఈ మిర్చి వేయాలని అనుకుంటున్నా. జిల్లాలో ఎక్కువగా ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరిగే రాయపట్నంలో ప్రతి ఏటా 200 కోట్ల మిర్చి పంట అమ్మకాలు జరుగుతాయి. ఇక్కడికి జగిత్యాల జిల్లాలో పండించిన పంటనే కాకుండా మహారాష్ట్ర, సిరివంచే, నిజామాబాద్ నుంచి ఎక్కువగా దిగుమతులు జరుగుతుంటాయి. మిర్చి పంటలకు వైరస్ సోకడంతో కొంత పెట్టుబడులు ఎక్కువ అయ్యాయని రైతులు అంటున్నారు. ఈసారి మిర్చి ధరలు పెరిగితే తమకు లాభాల పంట పండుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు.